77వ కీర్తన 11వ వచనాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. పిల్లలు, ఎంత అద్భుతమైన మాట! ఇక్కడ భక్తుడు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మీరు ఇలా ఉండాలని తెలియచేస్తూ తను ఏం చేస్తున్నాడో ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఏమిటి అనంటే, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములను దేవా నేను మనసునకు తెచ్చుకుందును. ఈ యొక్క సందర్భంగా పిల్లల సమయంలో దేవుడు అంటున్నాడు, మనము మనసునకు తెచ్చుకోవలసినవి, తరచుగా జ్ఞాపకములోనికి రావలసినవి ఏంటి అనంటే, ఎవరెవరో అన్న మాటలు కాదు, ఎవరెవరో నిన్ను తిట్టినటువంటి తిట్లు కాదు, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యములు కాదు. ఎందుకనంటే మనము క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. వాటిని ఇక జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకనంటే వారు తెలుసో తెలియకో మాట్లాడారు, ఉద్దేశపూర్వకంగానో లేకపోతే యాంత్రికంగానో కొన్ని కార్యాలను జరిగించారు. వాటి వలన మనం ఇబ్బంది పడ్డాం. కానీ వారు తప్పు తెలుసుకున్న తర్వాత క్షమించమని అడిగారు. నువ్వు ఒక్కసారి క్షమించేసిన తర్వాత, లేదా దేవుని ప్రేమను బట్టి వారు అడగకపోయినా మనమే క్షమించి వారి దగ్గరికి వెళ్ళి వారితో దేవుని ప్రేమను బట్టి మాట్లాడి మరలా మనం కలిసిపోయిన తర్వాత, ఇక క్షమించినవి లేదా మర్చిపోయిన వాటిని ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనకూడదు. ఎందుకు అనంటే ఇది చాలా భయాన్ని కలిగించేటువంటి సందర్భం, భయం కలిగించే మాట ప్రియులారా. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో దేవుడు ఏమంటాడంటే, మనము ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం. అంటే మనము క్షమిస్తే క్షమించబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద సేవ చేసి బ్రతుకున్న దినాలలో తన శిష్యులైన వారు అందరినీ సమకూర్చి అక్కడ ఖచ్చితంగా వారికి ప్రార్థన నేర్పిస్తాడు. ఆ పరలోక ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగనే మా అపరాధములను కూడా మీరు క్షమించండి. అంటే దీని భావం ఏంటంటే ప్రియులారా, నేను ఇతరులను క్షమిస్తున్నాను కాబట్టి నన్ను కూడా క్షమించండి అని అర్థం. అంటే చాలా భయంకరమైన మాట ఏంటంటే, నేను క్షమించలేనప్పుడు నన్ను కూడా క్షమించవద్దు అని చెప్తున్నాను దేవుడితో. కాబట్టి దేవుడు క్షమించకపోతే నరకానికి పోతాం. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి, ఇన్ని వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి, సమయాన్ని, ధనాన్ని, బలాన్ని దేవుని కొరకు వాడి అన్నీ చేసి ఈ యొక్క చిన్న విషయంలో కానీ మనం ఫెయిల్ అయిపోతే మనను దేవుడు క్షమించడు. కనుక ఇంత భక్తి చేసి కూడా నరకానికి పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనము చేసినటువంటి అపరాధములు క్షమించబడకపోతే మనము నిత్యరాజ్యంలో ప్రవేశించలేం అని దేవుడు అనడం కాదు ప్రియులారా, మనమే చెప్తా ఉన్నాం. ఏమని అంటే మన ప్రార్థనలోనే కనబడతా ఉంది, నేను క్షమిస్తే నన్ను క్షమించండి అని. మరి ఈరోజు ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవలు, ఎప్పుడో వాళ్ళు వీళ్ళు అన్న మాటలు, వారు వీరు రకరకాలుగా నిన్ను ప్రస్తావించి నిన్ను పదే పదే బాధ కలిగించినటువంటి మాటలు ఇప్పటికీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అనంటే నీవు వారిని క్షమించలేదు అని అర్థం. ఎంత ప్రమాదమైన పరిస్థితి అనంటే, నీవు వారిని క్షమించట్లేదు అనంటే నీవు కూడా ఎప్పటికీ క్షమించబడవు. ఈరోజు దేవుడు క్షమించేశాడని ఏదో గుడ్డిగా వెళ్ళిపోతుంది కానీ భక్తి జీవితం ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వచ్చిన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, పూర్వకాలము జరిగినటువంటి ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేసుకోవాలి కానీ ప్రియమైన మిత్రులారా, ఇలాంటి వాటిని జ్ఞాపకం తెచ్చుకోవద్దని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన జీవితంలో జ్ఞాపకము తెచ్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయనంటే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలను. కొన్నిసార్లు సమాధానం ఆలస్యమైనప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ముందుకు వెళితే, అనగా గత జీవితంలో దేవుడు చేసిన కార్యాలను, ప్రభువా నా జీవితంలో పలానా కార్యాన్ని చేస్తాం, ఆ సమయంలో నువ్వు నన్ను ఆదుకోకపోతే నేను ఈ పాటికి ఉండే వ్యక్తిని కాదు నాయన. అయ్యా, నా బిడ్డల విషయాల్లో కార్యం చేశావు, ఉద్యోగం విషయంలో కార్యం చేశావు ప్రభువా, అణువణువున అద్భుతాలు చేస్తూనే వచ్చావు కనుక ఈ అద్భుతమైనటువంటి స్థితి నేను కలిగి ఉన్నాను నాయన అని దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడం ద్వారా వెంటనే ఆయనకు ఇంకా నీ మీద ఎక్కువ కనికరము కలిగి
ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఆ ఒక్క కార్యాన్ని చేయడానికి ఇంకా ముందుకు వస్తాడు. ఇది పద్ధతి, ఇది క్రమం. ప్రియమైన మిత్రులారా, కనుక భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నా జీవితంలో నీవు పూర్వకాలంలో చేసిన ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, నేటికి నన్ను ఈ స్థితిలో ఉంచడానికి ఉండడానికి గల కారణాలను నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను, నేను ఎప్పటికీ మనసుకు తెచ్చుకుంటున్నాను ప్రభువా అని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనందరికీ ఒక మాదిరిని ప్రియమైన మిత్రులారా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఎందుకనంటే లోపాలు ఏమైనా ఉంటే మనలో ఉండవచ్చేమో కానీ సృష్టికర్త అయినటువంటి దేవునిలో ఒక్క లోపము ఉండదు. ఒక్క లోపాన్ని మనం పట్టుకోలేము, ఒక లోపాన్ని గుర్తించలేము ప్రియమైన మిత్రులను. ఎందుకంటే నరమాత్రులము, భూమి మీద ఉండేటువంటి మనుషులము గనుక మనలో లోపాలు ఉండొచ్చేమో కానీ సృష్టికర్త ఉంటే దేవునిలో లోపాలు ఉండవు అని ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.